నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వనిత టీవీ శిల్పారామం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రంగవల్లుల పోటీకి చాలా మంది మహిళలు ఎన్రోల్ చేసుకుని సిద్ధమైపోయారు. మరి ఈ కాంపిటీషన్లో చాలా చక్కటి బహుమతులను కూడా అందిస్తోంది శిల్పారామం వనిత టీవీ సంయుక్తంగా. ఇందులో మరి చాలా మంది మహిళలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ముగ్గులు ఎలా వేస్తున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అంటే ఆ ముగ్గులన్నీ చూసి ఆనందిద్దాం. ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి అంటే కనుక బ్లాక్ లో ఎవరైతే నుంచున్నారంటే ఎవరైతే పేర్లు ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే వెయ్యాలి. హెల్పింగ్ కి చాలా మంది కనిపిస్తున్నారు. అంటే వీళ్ళే కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వచ్చారు కదా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కి. మరి ఎవరైతే మీతో పాటు వచ్చారో వాళ్ళు మీకు హెల్ప్ చేయకూడదండి, మీరు ఓన్ గానే వెయ్యాలన్నమాట. మరి మీ టైం స్టార్ట్ చేసేద్దాము. మెటీరియల్స్ కూడా ఇవే యూజ్ చేయాలి అనేమీ లేదు. మీరు ఏ మెటీరియల్ తెచ్చుకుంటే డెకరేషన్ కోసం ఏం తెచ్చుకున్నా కూడా అన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ 1 అవర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. చక్కటి ముగ్గులు వేయండి అండ్ చక్కటి బహుమతులు కూడా గెలిచేసుకోండి. మరి మీ టైం ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంపాస్ స్టైల్లో ఒక స్టిక్ తీసుకుని ఇక్కడ చేస్తున్నారు. చీపురు పుల్లని సాయంగా పెట్టుకున్నారు కరెక్ట్ గా రావాలని చెప్పేసి. యాక్చువల్లీ ఈ రోజు ఫ్లోర్ మీద వేస్తున్నారు కదా అందరూ. సో ఫ్లోర్ మీద కాబట్టి ఎక్కువ మంది చాక్ పీస్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు ముగ్గులు చూసినట్లయితే ఎక్కువగా పువ్వులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక అమ్మాయి కూడా వేస్తోంది, ఫ్లవర్స్ వేస్తున్నారు. అండ్ అక్కడ కూడా చాలా మంది చుక్కల ముగ్గు కంటే ఈ రోజు డిజైన్స్ ని ప్రిఫర్ చేసినట్లున్నారు. చూద్దాం. అయితే ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కొంచెం పరిచయం చేసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? నటరాజ్ నగర్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నావు. పేరేంటి? నిహారిక. నిహారిక, కొంచెం ముగ్గు వేస్తూ మాట్లాడు ఎందుకంటే నీకు ఎగ్జాక్ట్ గా 1 అవర్ టైం ఉంది కదా. ఓకే, కొంచెం పెద్ద ముగ్గులాగా అనిపిస్తుంది కదా, పెద్ద ముగ్గులాగా ఉంది కదా. ఎందుకు ఇంత పెద్ద చూస్ చేసుకున్నావు? కాంపిటీషన్ కదా, తొందరగా అయిపోవాలి కదా. తొందరగా వేసేస్తావా? మరి ఆల్ ది బెస్ట్. మనం ఇక్కడ చూస్తున్నామండి, ఇక్కడ ఏదో పెద్ద డిజైన్ ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్లు వచ్చేసింది. అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ డిజైన్ వచ్చేసింది. హాయ్ అండి, మీ పేరు? నవనీత. నవనీత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? I'm coming from Gachibowli. గచ్చిబౌలి. ఓకే, అయితే ఈ డిజైన్ ఎలా సెట్ చేసుకున్నారు? అంటే మీరే ప్రిపేర్ చేసుకున్నారా? Yes, usually what I do is like theme prakaram chestanu. So Okay. all the time I take some theme and club it with Sankranti Panduga and then I put it down. ఓకే, ఆల్ ది బెస్ట్. Thanks a lot. చందన, ఇక్కడ చూస్తుంటే కనుక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముందుగా ముగ్గు వేసేసి దాని మీద కలర్స్ దిద్దుతారు కదా, వీళ్ళు అట్లా కాకుండా ముందుగా కలర్స్ వేసేసారు, దాని మీద ముగ్గులు దిద్దుతున్నారు. సో దట్ ఆ వైట్ కలర్ అనేది కొంచెం వైబ్రెంట్ గా కనిపిస్తుందనో ఏమో. అయితే ఇక్కడ వేసిన డిజైన్ ఏంటి? పీటల ముగ్గని తర్వాత వస్తుంది వేరే మోడల్. ఓకేనా? చుక్కల ముగ్గు ఏ లెటర్ కాదు, తర్వాత ఇంకా వేరే ఇంకా ఉంది, కంప్లీట్ గానికి టైం ఉంది. ఓకే, ఈ కలర్స్ లో షైన్ అనేది వచ్చింది కదా, ఏం యూస్ చేస్తున్నారు? Basic reason is because of the Tata salt and the shimmer, and yeah, I've mixed this both with the colors. That's the reason you're getting this glittering. సో యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ ఒరిజినల్ ముగ్గు యూస్ చేయట్లేదా మీరు? Me muggu vesanka I'll do borders with the original muggu. Yeah. హాయ్ అండి, నేను అన్ని రకాల ముగ్గులు వేస్తున్నానండి. సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి ముగ్గు డిజైన్ వస్తుంది, చుక్కల ముగ్గు కూడా వస్తుంది. చుక్కల ముగ్గు అన్నీ కలిపేసి ఇందులోనే వస్తున్నాయి. అండ్ మధ్యలో విగ్రహం ఆల్రెడీ అది ఫిక్స్ ఫిక్స్ అండి.
అయితే ఆల్రెడీ విగ్రహాన్ని ఫిక్స్ చేసేసారు, అది ప్లేట్లో పెట్టి ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. ఇంకా చాలా డిజైన్ వస్తుందంట, టైం చాలా ఉంది కాబట్టి చాలా వేయచ్చు, చూద్దాం. ఆయన పేరు అఖిల అఖిల. ఎక్కడి నుంచి వచ్చావు? అల్వాల్. అల్వాల్ నుంచి. ఓకే, ఇప్పుడు నువ్వు వేస్తున్న ముగ్గు ఏదైతే ఉందో కొంచెం సింపుల్ డిజైన్లో ఉంది కదా, మధ్యలో ఒక పద్మం వచ్చింది, చుట్టూ స్టార్స్ వచ్చినాయి, మళ్ళీ కంప్లీట్గా పద్మాలు వచ్చినాయి కదా. దీనిలో సంక్రాంతి ట్రెడిషనల్గా ఏమైనా ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో ఏమైనా ఇస్తావా? సంక్రాంతి ధాన్యలక్ష్మి. సంక్రాంతి ధాన్యలక్ష్మి అనేది నువ్వు కాన్సెప్ట్ లాగా తీసుకున్నావు అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది, ఓన్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. చాలా మంది వరకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ చేసేసారు వాళ్ళ టాస్క్ని. చూద్దాం ఇంకా మిగతా హాఫ్ అన్ అవర్లో ఎంతమంది కంప్లీట్ చేయగలుగుతారు, ఎంతమంది ఆగిపోతారు, ఎంతమంది గిఫ్ట్స్ని గెలుచుకుంటారు. ఎవరు గెలుచుకుంటారని నీకు అనిపిస్తుంది? అయితే మంచి థీమ్తో ఎవరైతే వస్తారో వాళ్ళు గెలుచుకుంటారు. అంటే జడ్జెస్ ఉన్నారు ఎలాగో డిసైడ్ చేయడానికి. సో అటుపక్క కూడా ఎంతోమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఒకసారి అటువైపు వెళ్ళి ఒక ఓవరాల్ లుక్ వేసేద్దామా? హాయ్, మీ పేరు? శ్రీలక్ష్మి అండి. ఏంటిది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది? వెరైటీ చూపించాలి కదా, వెరైటీ చూపిస్తేనే ప్రైజ్ ఇస్తారు కదా. ఇందులో ఏమేంటి యూజ్ చేసినవి? అంటే ఈ చుట్టూ పెట్టారు కదా ఎల్లో కలర్, ఏంటివి అవి? వెరైటీగా ఉండాలండి, మిల్ మేకర్లో కలర్స్ కలిపండి. అయితే బిగ్ డిజైన్స్ కావాలనుకుంటే ఇలా దేంట్లో కన్నా కలర్స్ కలిపేసి దాన్ని పెద్దగా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది కదా. రైట్. ఇక్కడ చూసావా రాజీ, చాలా డిఫరెంట్గా ఉంది. మనం నవరత్నాలు అంటాం కదా, ఏవైతే సెమీ ప్రెషియస్ స్టోన్స్, జెమ్ స్టోన్స్ ఉంటాయో కొంచెం ఆ టైప్లో తీసుకున్నారనమాట. అండ్ చుట్టూతో కూడా కాయిన్స్ కంప్లీట్ కాయిన్స్ ఫిల్ చేశారు, చాలా బాగుంది. అండ్ నవధాన్యాలు కూడా ఫిల్ చేశారు. అసలు అంటే ప్రాపర్టీని ఎక్కువ యూజ్ చేసుకోవడం అనేది వీళ్ళు బాగా యూటిలైజ్ చేసినట్టు కనిపిస్తుంది. మనం ప్రాపర్టీస్ మెన్షన్ చేయకపోయినా కానీ చూడండి పార్టిసిపెంట్స్ చాలా ఇంటెలిజెన్స్ భలే యూజ్ చేస్తున్నారు అందరూ. ఓకే, సో చూస్తున్నాం కదా ముగ్గులు, అంటే టాస్క్లు ఇచ్చాం కాబట్టి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలని అందరూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇటువైపు చూస్తున్నట్లయితే, అంటే ఇటు లైన్లో చూస్తుంటే చాలామంది బ్లాక్స్, అంటే స్క్వేర్ బాక్స్ ఏదైతే ఇచ్చామో ఆ బ్లాక్స్లోనే అదే షేప్లో తీసుకున్నారు, చాలా డిజైన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ కింద చూసినట్లయితే అంటే ఫ్లోర్ని రెగ్యులర్గా వదిలేదు, ఫస్ట్ కలర్స్ నింపేసి దాని మీద డిజైన్స్ వేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా సేమ్ ఒకటే కలర్ తీసుకుని దాని మీద ముగ్గులు వేస్తున్నారు, బాగుంది. సో ఇప్పటి వరకు చాలా ముగ్గులు డిజైన్స్ చూసాం కదా, అంటే చుక్కలు బేస్డ్ చూసాము, కొంతమంది థీమ్స్ తీసుకుని చేశారు. అయితే ఇప్పటి వరకు చూసింది కాదండి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే చాలామంది మెటీరియల్స్ తెచ్చారు, ఆ మెటీరియల్స్తో మొత్తం వాళ్ళ ముగ్గుని కంప్లీట్ చేసిన తర్వాత అసలు థీమ్ అర్థమవుతుంది, అప్పుడు ఉంటుంది అన్నమాట. ఫినిషింగ్ అది చూస్తేనే మనకి ప్రాపర్గా ఏంటి ముగ్గు అనేది తెలుస్తుంది. మరి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇచ్చిన టైంలో కేవలం 10 minutes మాత్రమే మిగిలిందండి. సో హరి అప్. ఇక్కడ చూసావా చాలా అంటే ఫైన్ ఫినిషింగ్ వచ్చేసింది ఆ సర్కిల్స్కి వచ్చేసరికి. అంటే చేతితో వేయలేదు, అది ఒక చిన్న ఏదో ఒకటి ఉందండి, ఒక ప్లాస్టిక్ది, దాంతో అలా తిప్పారు, అది చాలా బాగా వచ్చింది అన్నమాట. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్లుగా ఉంది, వారు రిలాక్స్ అయ్యి ఉన్నారు, ముందరే చేసేసుకొని హ్యాపీగా కూర్చున్నారు. ఇక్కడ చూసావా ఇది కూడా యూజ్ చేస్తున్నారు, రవ్వతో ఫినిషింగ్, ఇది మొత్తం ఫిల్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ చూసినట్లయితే అంటే ఈ ముగ్గులో కంప్లీట్గా మనకి ఏమి కనిపించదు అంటే కలర్స్ విడిగా యూజ్ చేయట్లేదు, మొత్తం అన్ని గ్రెయిన్స్ ఏదో ఒకటి, అంటే ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తామో ఆ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇందులో. చాలా ఇందాక మనం మధ్యలో అనుకున్నాం కదా, ఇది బొమ్మ అంటే విగ్రహం ఏదైతే ఉందో అది ఫిక్స్ చేస్తారు, దాని చుట్టూ అంటే జనరల్గా ఒకటి గీసుకుని దాంట్లో ఒక ఫిక్స్డ్గా డిజైన్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ 1 by 1 ఒక్కొక్కటి, అంటే ఒక్కొక్క దాంట్లోకి ఏదైతే రావాలో అదన్నీ 1 by 1 వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా 2, 3 రావచ్చు కదా అక్కడ సర్కిల్స్, 2, 3 సర్కిల్స్ రావచ్చు, అక్కడ ఏమొస్తుందో. చాలా ఈజీగా వేస్తున్నారు, చూసావా ఫేస్ ఎంత ఫాస్ట్గా, అంటే ఇచ్చిన టైం కంప్లీట్ అవ్వాలనేది ఒకటే కాదు, అక్కడ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో చెప్పారు, మనకి ముగ్గు వేసేసారు. ఇక్కడ చూసావా రాజీ, మొత్తం ప్రాపర్టీసే.
ఈ బ్లాక్లో మొత్తం ప్రాపర్టీసే కనిపిస్తున్నాయి మనకి, చూసారా? మొత్తం ఆకులతో నింపారు. ఇంకా చాలా చాలా అంటే ఇవేంటి చిన్న చిన్న అంటే ఇంట్లో ఆడుకుంటారు కదా. అంటే జనరల్గా సంక్రాంతి అనగానే బొమ్మల కొలువు కూడా ఉంటుంది కదా, సో అది కూడా థీమ్ని కూడా దీనిలోకి తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. మొత్తం గ్రెయిన్స్ అండ్ ఇంట్లో ఆడుకునే బొమ్మలు ఇవన్నీ వచ్చేసాయి ఇందులోకి. చూద్దాం ఫైనల్ ఫినిషింగ్ ఎలా అనగానే కేవలం చందన, ఇంకొక విషయం ఈ బొమ్మలో కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక అమ్మవారికి ముఖ్యర్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేస్తే ఒక బ్యాంగిల్ పెట్టారు. సో సంక్రాంతి అనగానే ఈ పండగ అంతా మనకి వాతావరణం ఇక్కడే కనిపిస్తోంది. శిల్పారామంలో ఒక పక్క ముగ్గులు వేస్తున్నారు, చక్కటి రంగవల్లుల పోటీ జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి చక్కగా మనకి ఆ పండగ వాతావరణం కనిపించేలాగా బసవన్నలు కూడా వచ్చేసాయండి. మరి సంక్రాంతి అనగానే ఆడపిల్లలు చక్కగా తయారైపోయి చక్కగా కొత్తల్లుల సందళ్ళు, దాంతోపాటుగా గంగిరెద్దులు, డూడు బసవన్లు, కోడి పందాలు ఇవన్నీ కల్చరు మనం ఇక్కడే చూడొచ్చు శిల్పారామంలో. చాలా కన్నుల పండుగ ఉంది. ఇక్కడ జనం చూస్తున్నా కానీ ఎంతమంది వచ్చారంటే ఈరోజు చాలా మంది వచ్చారు. అంటే పార్టిసిపెంట్స్తో పాటుగానే చాలా మంది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ ముగ్గులు కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా రంగవల్లిని డిసైడ్ చేయడానికి వచ్చేసారు జడ్జెస్. ఆ జడ్జెస్ కంటే ముందు మనకి ఇక్కడ ఈ సందడంతా ఒకసారి మళ్ళీ చూద్దాము. సార్, మరి వనితా టీవీతో సంయుక్తంగా శిల్పారామం ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది కదా, మరి దానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉన్న మహిళలందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది సార్? చాలా సంతోషంగా ఉందమ్మా. మా శిల్పారామం అంతా కూడా గ్రామీణ వాతావరణ శోభతో కళకళలాడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇప్పటివరకు మధ్యాహ్నం 1:30 అయింది. దగ్గర 2,000 మంది వచ్చారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 15,000 నుంచి 16,000 మంది వాళ్ళు వస్తారనుకుంటున్నారు. రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి రోజున సుమారు 37,000 మంది వచ్చి మా శిల్పారామం దర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక కార్యక్రమాలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే కార్యక్రమాలు అనేవి పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ బుడబొక్కల వాళ్ళు, తర్వాత గంగిరెద్దుల వాళ్ళు, జంగం దేవర వాళ్ళు, అలాగే ఆడపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు, వంటలు చేసే కార్యక్రమాలు, అదేవిధంగా ముగ్గులేసే కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సంక్రాంతి శోభ ఉట్టిపడేలాగా గ్రామీణ వాతావరణంలో మన ప్రజలందరూ కూడా ఆనందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వనిత వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ముగ్గులు వేస్తాం అనే కార్యక్రమం వాళ్ళు మేము కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో చూస్తున్నట్లయితే ముగ్గులన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యాయండి. మనం ఇచ్చిన టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 అవర్ అయితే ఇంకొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. చెప్పేద్దామా? ఎస్. ఓకే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. స్టాప్. ప్రతి ఒక్కళ్ళు స్టాప్ చేసేసేయండి. జడ్జెస్ వస్తున్నారు. మొదటి బహుమతి ఏదో మాధవి 18, మాధవి బ్లాక్ నెంబర్ 1. బ్లాక్ నెంబర్ 1 చేతమా ఎవరో తమిళ మాధవి నెంబర్ 1. కంగ్రాచులేషన్స్ మాధవి గారు. కంగ్రాచులేషన్స్ మాధవి. జీ మాధవి గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. వనితా టీవీ తరపు నుంచి, శిల్పారామం తరపు నుంచి కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నారు శ్రీలక్ష్మి, బ్లాక్ నెంబర్ 24 శ్రీలక్ష్మి. కంగ్రాచులేషన్స్ అండి. సృజన బ్లాక్ నెంబర్ 29. సృజన బ్లాక్ నెంబర్ 29.
4th ప్రైజ్ గెలుచుకున్నారు అస్విత గారు, బ్లాక్ నెంబర్ 25. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మరి మిగతా వాళ్ళని కూడా అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం కన్సలేషన్స్ కూడా ఉన్నాయండి. సో కన్సలేషన్ ప్రైజెస్ కూడా 1 by 1 చెప్తాం. ఆర్ఎస్ మృదుల గారు కన్సలేషన్ ప్రైజ్ గెలుచుకున్నారు, ఫస్ట్ ప్రైజ్. కుందన పావని సెకండ్ కన్సలేషన్. వేద విభా గారు కన్సలేషన్, థర్డ్ ప్రైజ్. వేద విభాకి 3rd కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్. 4th కన్సలేషన్ ఇందిరాబాయ్ గారు 4th కన్సలేషన్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. శిల్పారామం తరపు నుంచి, వనిత టీవీ తరపు నుంచి. 3 o'clock కి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందుగానే ఒక 1 hour ముందుగానే వచ్చేసి మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటారు వనిత టీవీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ముందుగా వచ్చేసి పేర్లు నమోదు చేసుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సెలవు తీసుకుందాం.